నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. అయితే మంచులక్ష్మి గారికి విమానాశ్రయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. పర్స్ మర్చిపోయారు, 45 మినిట్స్ నేను వెయిట్ చేశానంటూ ఇండిగో సంస్థకు సంబంధించి ఒక పెద్ద ట్వీట్ పెట్టారు. ఎవరిని సపోర్ట్ చేస్తారు మీరు, ఇండిగోనా మంచులక్ష్మి గారినా? నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్తే నువ్వే చెప్పు ఎవరికి సపోర్ట్ చేయాలి. జనరల్గా ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెబ్ చెక్ ఇన్ ఇచ్చుకుంటాం. ఆ తర్వాత ఆ పైకి వెళ్ళి ఆ చెక్కింగ్లు అవన్నీ అయిన తర్వాత నిదానంగా గేట్ల దగ్గరికి వెళ్తాం. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత ఇప్పుడు మన పెద్ద విమానాశ్రయాలు అయితే ఒక బస్సు వచ్చి తీసుకెళ్ళి ఫ్లైట్ వరకు తీసుకెళ్తారు. కొన్ని చిన్నవి అయితే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, పెద్ద మ్యాటర్ కూడా కాదు. అక్కడ రన్వే దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా ఉంటుంది. ఇదంతా కూడా ఎంత కాదనుకున్నా 1-2 గంటల టైం పడుతుంది జర్నీ నుంచి ఈ ప్రాసెస్ ఫ్లైట్ ఎక్కే వరకు. మనం ఫ్లైట్కి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వాల్సిందే 1 hour బిఫోర్ కదా. అంతే కదా, ఎంత కాదనుకున్నా కూడా 2 గంటల టైం ఈజీగా పడుతుంది. సరే 2 గంటలు అయింది, నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చావు కదా అని చెప్పి వెంటనే నేను కూర్చోబెట్టి అట్లా సై అని తీసుకెళ్ళి దింపరు కదా. ఆ తర్వాత వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ చెకింగ్స్ వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయడము ఇవన్నీ అవుతే ఫ్లైట్ నిదానంగా అక్కడ నుంచి రన్వే దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో 15 minutes టైం పడుతుంది. ఆ తర్వాత కానీ అది టేక్ ఆఫ్ అవుతుంది. రైట్, ఇంత టైం ఎట్లా మనం స్పెండ్ చేయాలి స్టార్టింగ్. నెక్స్ట్ దిగిన తర్వాత కూడా సేమ్ అది ప్లేస్ సెట్ చేసుకొని ఉన్న తర్వాత వీళ్ళు అవన్నీ సెట్ చేసి మన లగేజ్లన్నీ పంపి మళ్ళీ మనకు వస్తాం. బ్యాగేజ్ కౌంటర్ దగ్గర కూడా కనీసం 15-20 నిమిషాలు పడుతుంది. అవి ఎప్పుడు వస్తుందో తెలియదు. అది వచ్చినంతసేపు చూసి దాన్ని తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి సొంత కారు ఉంటే సొంత కారు, అద్దె కారు ఉంటే అద్దె కారు, క్యాబ్ ఉంటే క్యాబు, ఏదో పిండాకుడు తీసుకొని ఎయిర్పోర్ట్ ఎప్పుడో ఊరవతల్లోనే కదా ఉంటుంది. మళ్ళీ సిటీలోకి రావడానికి కూడా ఒక గంట టైం ఈజీగా పడుతుంది. ఎంత కాదనుకున్నా ఫ్లైట్ జర్నీ గంటే కాకపోతే ఇటు వ్యవహారాలు అటు వ్యవహారాలు మొత్తం కలిపి ఒక 4 hours ఈజీగా పడిపోతుంది. 4 to 5 hours ఈజీగా అవుతుంది. మినిమం కామన్, అదంతే అందరికీ తెలిసిందే. సరే వచ్చావు ఎక్కావు ఇంత అయిపోయింది. నెక్స్ట్ బయటికి తర్వాత ఈమె ఏం చేసింది, మంచులక్ష్మి గారి గురించి మాట్లాడుకుంటే ఆమె ఒక పర్స్ మర్చిపోయింది. సరే ఆ పైన పెట్టింది, తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెజల్లి గల్లంత అయింది సినిమాలో ఆ పిల్ల మర్చిపోయినట్టు ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా. మళ్ళీ వాళ్ళు తీసుకోవాలంటే సినిమాటిక్గానే అందరికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, టైం పడుతుంది. వాళ్ళకు ఉంటాయి కదా, వీళ్ళు వెళ్ళి తేవాలి, నువ్వు ఎడగూర్చున్నావో చూసి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో ఈ మూల నుంచి ఆ మూలకు నడవడానికి కూడా 1/2 గంట పడుతుంది ఎంత కాదనుకున్నా. పైన తిరిగినా కింద తిరిగినా ఏం చేసినా నడకే ఎక్కువ. ఇంకా ముంబై ఎయిర్పోర్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా పెద్దది. ఇప్పుడు గోవాలో కొత్త కట్టిన మోపా ఎయిర్పోర్ట్ ఉంది, అది కూడా పెద్దది. బేసిక్గా కొన్ని ఈవెన్ చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా నడక ఎక్కువ నడిచేవి కూడా ఉంటాయి. మన హైదరాబాద్ది ఏం తక్కువ కాదు. సో ఈ రకంగా చూసుకుంటే ఎంత కాదన్నా నీకు టైం ఏ మూలనో ఏ కోసనో వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ సరే వచ్చావు బయటికి, అంత బాగానే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఆనందంగా వస్తావేమో, తర్వాత సిటీలో నీకు ట్రాఫిక్ ఉండదా. ఈ మంచులక్ష్మి గారు వస్తున్నారని చెప్పిన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయరు కదా డైరెక్ట్ అక్కడి నుంచి ఫిలిం నగర్కి, అంతే కదా. నువ్వు అన్ని సిగ్నల్ దాటుకొని ఆగే రావాలి, అవునా. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్లో కూడా నువ్వు ఆగాలి. ఇదంతా మీకేం కనపడకుండా కేవలం 45 నిమిషాలు, అది కూడా 40 minutesలో వాళ్ళు ఇవ్వడం, ఇట్స్ ఎ గ్రేట్. 40 minutes నీ ఫ్లైట్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఫ్లైట్ చెక్ చేసి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చి చేశారు అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలి. వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను ఇంతసేపు వెయిట్ చేయించారు అని చెప్పేసి డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. ఇప్పుడు దీనివల్ల పలానా విమానయాన సంస్థకి ఎంత నష్టం. ఇండిగో వద్దు వాళ్ళు ఏదో అంట, ఇండిగో మీద ఎక్కువ విమర్శలు ఉన్నాయి. మొన్న రీసెంట్లీ రానా కూడా ఇండిగో మీద అన్నాడు. అంతకుముందు కూడా చాలామంది, రోజా గారు కూడా ఇండిగో ఫ్లైట్ ఏదో అయింది అని చక్కర్లు తిప్పారు నన్ను చాలాసేపు. నెక్స్ట్ మళ్ళీ అనసూయ కూడా, అంటే వాళ్ళకి ల్యాండింగ్కి సరైన ప్లేస్ దొరకకపోతే ఇంకో రౌండ్ వేస్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత నీట్గా తీసుకుంటారు. అంటే వీళ్ళకి ఏంటి, 6:30కి అక్కడ దిగాలంటే 6:30కే దిగాలి, అదంతే. ఆ టైంలో నువ్వు ఆకాశం మధ్యలో ఉన్నా సరే ముందు వచ్చి ఈమెను దించి మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి. అలా ఫీల్ అవుతారు, అలాగే ఉంటుంది. సో ఏదేమైనా కూడా కొన్నిసార్లు సమయంలో అటు ఇటు అవుతాయి. నీకు రోజులో గంటలో ఏ పెద్ద తేడా అని రాలా. 40 minutes ఇట్స్ వెరీ గుడ్ టైం.
చెప్పాలంటే. అంటే ఇంచుమించు ఒక అరగంటలో నీ పని అయిపోయింది అక్కడ, కాస్త అటు ఇటుగా గంటల లోపే నీ పని అయింది. ఇంకా చెప్పుకోవాలంటే అయ్యింది. నీ పర్స్ మర్చిపోయా, వాళ్ళు తెచ్చిచ్చారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా పోలేదు, దొరకలేదు, లేదు అనకుండా. నువ్వు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో మర్చిపోయావు కాబట్టి మాట్లాడుతున్నావు. అదే ఒక ఎయిర్పోర్ట్లో పడేసుకొని ఉంటే అడగలవా? మళ్ళీ వెళ్తావా తిరుపతికి? రైట్, ఏదో రకంగా తెచ్చుకోవాలి. బట్ జాగ్రత్త లేనిది నీకు, తప్పు నీది. పైగా వాళ్ళకి సహాయం చేశారు, దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కానీ ఇలా విమర్శించడం ఎందుకు? అండ్ నెక్స్ట్ సోషల్ మీడియాలో పెట్టావు పోస్ట్, దానివల్ల ఎంత నష్టం వాళ్ళకి, వాళ్ళ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవ్వాలి. ఇప్పుడు సరే వాళ్ళు దీనికి పరువు నష్టం దావా వేస్తే ఎట్లుంటుంది? కానీ వాళ్ళు ఏం చెప్పారు? సారీ మేడం, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా ఉంటారు. బికాజ్ హాస్పిటాలిటీ, ఎయిర్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు 10 స్టార్ హోటల్ లానే. మనకి 2 స్టార్ 3 స్టార్లోనే నమస్తేలు వాళ్ళ వినయ విధేతలు బాగా చూస్తాం. ఒక 5 స్టార్ 7 స్టార్ హోటల్ అయితే ఇక మన గెస్ట్ని ఇక దేవుళ్ళలా చూస్తారు. ఇక ఎయిర్పోర్ట్ ఇంకెలా చూస్తారు? అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా. అంత బాగా చూసుకుంటారు గెస్ట్లని, వాళ్ళు ఏమనరు. అండ్ ఇంకా ఒక్కొక్కసారి ఫ్లైట్ టైంకి మన పేర్లు చదువుతారు, మీరు ఇంకా రాలేదు, రావాలి రావాలి అని. ఆ టైంలో కొన్నిసార్లు ఫ్లైట్ వాళ్ళు అమ్మాయిలు తొందర కిందికి వచ్చి మనల్ని లైన్లో ఉండిపోతాం. చాలామంది ఉంటారు, దగ్గరుండి పట్టుకెళ్తూ ఉంటారు. అవన్నీ చూసాం మనం, ఇన్ని రకాలుగా చూసాం ఎన్నోసార్లు. అండ్ ఇప్పుడు అదే నువ్వు కొంచెం ఒక గంట అటు ఇటు లేట్ అయితే నీకు ఆ ఫ్లైట్ కూడా పోయేదే, నువ్వు మళ్ళీ ఇంకో ఫ్లైట్కి ఎక్కాలి. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు, మిస్టేక్స్ అంటూ రెండు వైపులు. కానీ ఇక్కడ వీళ్ళ వైపు అసలు మిస్టేక్ లేదు. విమానయాన సంస్థ కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. ఈ అమ్మాయికి సహనం ఓర్పు లేక ఈ పోస్ట్ పెట్టింది. అండ్ నెక్స్ట్ దాంట్లో ఇంకొకటి ఏంటో ఒక సింపతి యాడ్ చేసింది. 103 డిగ్రీల జ్వరంతో నేను బాధపడుతుండగా అక్కడ వెయిట్ చేయించారు అని. నువ్వు రోడ్డు మీద ట్రాఫిక్లో ఉన్నా నీకు 103 జ్వరమే ఉంటుంది. నువ్వు అంటే ఫ్లైట్లో ఉన్నంతసేపే ఎయిర్పోర్ట్లో నీకు 103 ఉండదు. అంతే కదా. అదేంటి బయట రోడ్డు మీద రాగానే నీకు తగ్గిపోయి, అంటే అక్కడ వెయిట్ చేసి ఎక్కడ వెయిట్ చేయాలన్నా కూడా నువ్వు వెయిట్ చేస్తావు. ఇక్కడ మాత్రమే నీకు ప్రాబ్లం. అంటే చెప్పుకోవడానికి కూడా ఈ మధ్య రిచ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ మంది ఎయిర్పోర్ట్ విషయాలే బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అవి పైగా ఈ రిచ్నెస్ చూపించుకోవడం ఈవిడ ఫస్ట్. మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం 4-5 సందర్భాల్లో. సో ఆ రకంగా చూసుకుంటే ఏదేమైనా కూడా మంచులక్ష్మి గారు చేసింది అయితే తప్పు. ఇంకోసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి. నాట్ ఓన్లీ మంచులక్ష్మి గారు, ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్ సిబ్బంది పైన మీరు ఏమైనా మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఏ విషయంలో కూడా వాళ్ళ తప్పులనే ఉండవు. ఎందుకంటే వాళ్ళు అలా బిహేవ్ చేయకూడదు. వాళ్ళ సంస్థ ప్రకారం చాలా మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో, రైట్. సో ఒక సంస్థల మీద మనం అలా ఒక మాట అనేసాం అనుకోండి, సో వాళ్ళకి చాలా నష్టమే కదా. సో అది కూడా ఆలోచించుకోవాలి. అదే కదా నష్టం వాళ్ళకి. అలా ఇంకా కొంతమంది ఇప్పుడు నిజంగా ఫుడ్లో పురుగో పుట్రో వస్తే చెప్పుకోవచ్చు, కానీ చాలా మంది ఏం చేస్తారు, డెలివరీ బాయ్ల మీద అరుస్తారు. వాళ్ళు లేట్ వస్తే ఏది ఈ టైంకి రాలేదు, ఎందుకు వచ్చామని వాళ్ళ మీద అరుస్తారు. అదే వీళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే లైన్లు ఇలా నిలబడతారు. అదే అవునా, వాడు మాత్రం తొందరగా తేవాలి అనుకున్న టైంకి, వీళ్ళకి లేట్ అయితే లేట్, మౌతలోళ్ళకి అయితే కాదన్నట్టు బిహేవ్ చేస్తారు. ఆ మనుషులు కూడా అలా చేయడం చాలా తప్పు. ఎప్పుడు ఒకరిని పాయింట్అవుట్ చేయాలి, ఒకరిని ఇలా అనాలి, ఒకరిని అలా అనాలి, ఆ అలవాటు మానుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.